ఒకటన్న పాయింట్ ఇంకా క్లారిటీ ఇప్పటిదాకా వరంగల్లో జరిగిన అభివృద్ధి ఏందన్నా? మీకు తెలిసి అభివృద్ధి ఏం జరిగింది? వరంగల్ ఏం అభివృద్ధి జరుగుతలేదు. ఏం జరుగుతలేదు. స్మార్ట్ సిటీ వచ్చింది. స్మార్ట్ సిటీ వస్తే ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి? స్మార్ట్ సిటీ వచ్చింది, హృదయం వచ్చింది, అన్ని ఫండ్స్ ఏవి ఎక్కడున్నాయి? అంటే దాని మీద మీరేం పోరాడుతున్నారు? ప్రతి చోట జరిగిన సమస్య దగ్గరకు పోయి మేము మాట్లాడుతున్నాము, ప్రశ్నిస్తున్నాము. వరంగల్లో ఒక పెద్ద సమస్య చెప్పాలన్నా మీకు. చెప్పు బ్రదర్. వరంగల్లో మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్ జూ పార్క్. అవును, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకేనా? ఎప్పుడైనా జూ పార్క్ లోపలికి పోయిరా? పోయినా. ఎట్లున్నది? బాగున్నదా? బాగున్నదా అంటే నువ్వు ఎత్తి చూపెట్టబోయే సమస్య ఏందో నాకు తెలుసు. నాలా సమస్య. ఐమ్ రైట్? యా. వాస్తవం నేను చెప్తున్నావేను. ఎక్కడెక్కడి నుంచో మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీ పెంచాలి, హరితహారం మన తెలంగాణకు ఆభరణం అనే దాంతో వీఆర్ ట్రయింగ్ టు అప్లిఫ్ట్ ఆల్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అరౌండ్ తెలంగాణ, ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణ. మా హన్మకొండకు వచ్చేసరికి వీ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దేర్ ఈస్ అ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంది అనే దానికి కూడా కావాలంటే మీకు లైవ్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ, దాని మీద కొట్లాడే క్యాండిడేట్. జరుగుతున్న ఇష్యూస్ మీద కూడా వాళ్ళ సంస్థ నుంచి కొట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ గత సంవత్సరం నుంచి కొట్లాడుతున్నారు. మీకు కావాలంటే ఆయనతో కూడా మాట్లాడిపిస్తా ఇప్పుడే కావాలంటే. ప్లీజ్ కాల్ చేయండి. హలో రాజేష్ అన్న. నమస్తే రాజేష్ అన్న. అన్న ఇప్పుడు మా ఎదురుగా వరంగల్ వెస్ట్ జోన్ ఇన్ఛార్జ్ కౌటిల్ రెడ్డి అని ఉన్నాడు అన్న. సో రాజే అన్న, ఇప్పుడు జూ పార్క్ విషయంలో ఆడ జరుగుతున్న ఇష్యూ ఏందన్న మేజర్ గా జూ పార్క్ లోకి 12-13 కాలనీల నీళ్లు మురుగునీరంతా జూ పార్క్ లోకి వస్తుంది. ఓకే. అది నీరు చేరడం వల్ల వర్షం పడప్పుడు కూడా ఆ నీరు పూర్తిగా వర్షం నీరు తోడేది. ఓకే. పోయినసారి భారీ వర్షాలప్పుడు మునిగిపోయింది మొత్తం పార్క్ అంతా, జూ పార్క్ అంతా. ఓకే. జంతువులు 5-6 రోజులు పిల్లలు దాటి. ఓకే. కలెక్టర్ వాళ్ళందరూ వచ్చి మళ్ళా పెద్ద ఫోటోలు పెట్టి తోడించారు. ఓకే. ఇబ్బంది చాలా బాధపడ్డారు. ఓకే. ఆ నాలాల మురుగు రావడం వల్ల జంతువులు అవే తాగుతున్నాయి. ఓకే. ఇప్పుడు అదొక్కటే కాకుండా ఇప్పుడు అదే జూ పార్క్ లో నుంచి బయట ఉన్న కాలనీలలో కూడా అదే మురుగునీరు పోతుందని. ఇప్పుడు ఈ సమస్య గురించి మాట్లాడడానికి మన ఎదురుగా కౌటిల్ రెడ్డి అని ఉన్నాడన్న. ఒకసారి మీకు మీ ప్రాపర్ గా సమస్య చెప్తే, ఒకవేళ అన్న కుదిరితే ఆయన కూడా మీ దగ్గరకు వస్తాడంట. అప్పుడు ఆల్రెడీ దాని గురించి కొంచెం ఇష్యూ తెలుసట అన్నకి. ఒకసారి మీరు మాట్లాడండి అన్న. నమస్తే అన్న, కౌటిల్ రెడ్డి నా పేరు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా చేస్తున్నానా అన్న. నమస్తే అన్న. అన్న నాకు ఈ సమస్య ఐడియా ఉందన్న. ఇప్పుడు వేణు గారు మీ కాల్ చేసి మాట్లాడిస్తా అంటే కాల్ చేయమన్నా అన్న. ఇంకోటి, నేను లోకల్లోనే ఉంటా అన్న, వరంగల్లోనే, హన్మకొండలోనే ఉంటా. ఆ సమస్య పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసని నాకు అర్థమవుతుంది. నేను ఒక పని చేస్తానా, ఈ సమస్య మీద ఇప్పటి నుంచి మనం కలిసి కొట్లాడదాము. నేనే స్వయంగా మీ దగ్గరకు వస్తా. ఆ సమస్య గురించి డీటెయిల్గా రిపోర్ట్ తీసుకుందాము. కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే లోకల్ ఉన్న అథారిటీస్ అందరి దగ్గర పోయి సమస్య వివరిద్దాము. ఇది తప్పకుండా పెట్టుకుందామన్నా. నేను వేణుగారి దగ్గర మీ నెంబర్ తీసుకుంటానా. నేనే పర్సనల్గా వచ్చి కలుస్తా. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య. దీని మీద మనం ఖచ్చితంగా మాట్లాడదాము. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ వచ్చే వరకు అయితే మీతో పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్న. థ్యాంక్ యూ అన్న, ఈ సమస్య తీసుకొచ్చినందుకు. మనం ఖచ్చితంగా కలిసి ఈ సమస్య నెరవేర్చుకునేటట్టు చేద్దాము. మంచి అయ్యేటట్టు చూద్దాం జనాలకి తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వేణు. ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ బికాస్ ఒక మంచి సమస్యని ఈరోజు నాకు తెలిసేటట్టు తెలిసి. అది ఓపెన్ చేయలేదు, అది కట్టి పెట్టిర్రు అంతే. సైన్స్ సెంటర్ ఉన్నది జస్ట్ కట్టి పెట్టిరు కాదన్న. సైన్స్ సెంటర్ ఎంత అయితే ల్యాండ్ ఉన్నదో ఆ ల్యాండ్ మొత్తం ఆల్రెడీ గ్రాబ్ చేస్తారు. అది మీకు ఐడియా ఉందా? ల్యాండ్ గ్రాబింగ్ ప్రతి చోట జరుగుతుంది సిటీలో. అది గవర్నమెంట్ ల్యాండ్ అన్నది జరుగుతుంది. ఎక్కడ జరగట్లేదు వేణు గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబింగ్? ఇప్పుడు ఒకటన్నా, అదే సైన్స్ ప్లాన్ కి అలాట్ చేసిన భూమి. అవును. సో అట్లాంటి భూమిని కూడా ఆక్యుపై చేయడం ఏందన్నా? నాకు డబ్బులు కావాలి అనే ఆశ ఉన్న ఏ వ్యక్తి అయినా ఇప్పుడు పడేది భూమి మీదనే. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితే ప్రభుత్వ భూమి మీదనే పడుతున్నారు. అది ఓపెన్ ఫ్యాక్ట్. ఉట్టి హన్మకొండ వరంగల్ జిల్లాలే కాదు, పెద్ద పెద్ద ఎకరాలు, పెద్ద పెద్ద సైట్లు ఉన్న సిటీలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంది. ముఖ్యంగా మేజర్ సమస్య అది.
పడితే ఏం లేదన్నా. మీ మీ వరంగల్ హన్మకొండ బస్ స్టాండ్ అసలు వాటి ఎంత దరిద్రం. వర్షం పడితే అసలు ఇంకా ఏది ఉండదు. నువ్వు అన్నావు కదా స్మార్ట్ సిటీ ఫండ్స్ ఎక్కడికి పోయినా ఏంది అని. నగర సుందరీకరణ అనే కార్యక్రమంలో భాగంగా సుందరంగా కనపడే చోట్లు మాత్రమే సుందరంగా తయారవుతున్నాయి తప్పితే ఏవేవైతే ప్రతిరోజు ప్రజలకు అవసరమయ్యే ప్లేస్లు ఏవైతున్నాయి, బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, హైవాల్ లైటింగ్ కానీ, ఇట్లాంటివి కొన్ని ఏరియాలకు కనీసం ఇంకో అసలు దాని దరిదాపు కూడా ఏ క్లియరెన్స్ పోవట్లేదు, ఏ పని జరగట్లేదు. ఇంకో పెద్ద ఇష్యూ చెప్తా నేను. 100 feet రోడ్, 100 feet రోడ్, ఒక 100 feet రోడ్ శాంక్షన్ అయితే అక్కడ పడే రోడ్డు 40 feet 60 feet మించి పోదు, కానీ వచ్చే బిల్ మాత్రం 100 feet రోడ్. సగం ఒత్తిడి అక్కడ ఉన్న నాయకుల మూలంగానే. అంటే అక్కడ లోకల్లో ఉండే ఎవరైతే నాయకులు పెద్ద పెద్ద నాయకుల ఇల్లు ఉంటాయో అట్లాంటి నాయకుల ఇల్లు పోకుండా ఒత్తిడి మేరకు 100 feet శాంక్షన్ చేసిన రోడ్లలో కూడా 40 feet 50 feet 60 feet రోడ్ వేస్తున్నారు. అవును. ఇప్పుడు నీ ఇల్లున్నది, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడివి లేదా పెద్ద నాయకులకి ముఖ్య అనుచరుడివి. నీ ల్యాండ్ కాకుండా నువ్వు ఇంకొంచెం ఎంకరేజ్ చేసుకొని రిచ్గా కట్టుకున్నావు నీ ఇల్లు. చూస్తా అరే జనాల కోసం అని చెప్పి నీ ఇల్లును పోగొట్టుకుంటావు. నువ్వు అంత మంచి నాయకుడు అయినావు నువ్వు కావు కదా. నీ వెనక నీ నిజంగా ప్రజా సమస్యల కోసం నిలబడేటోడు నాయకుడు, ప్రజలకు సమస్యలు కలిగించేటోడు నాయకుడు కాదు. జరగట్లేదు అదే వేణుభయ, మా బాధే అది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, అప్పుడు కొన్ని చోట్ల బీజేపీ నాయకులు కానీ ఎక్కడ చూసినా వాళ్ళకెంత వర్కౌట్ అవుతుంది, జనాలు ఎంతన్నా పోని. ఇంకొక మాట ఏం తెలుసా, ఇప్పుడు ఈడ చేసుకొని ఈడ మేము సంపాదించుకోకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎడబెట్టాలనే వడిబెట్టాలనే ఖర్చు ఇత్తవాను అప్పనే కాడికి అయింది.